రాజకీయంగా ఇతను పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా ఇతను స్థిరపడిపోతుండు. ఒక రాష్ట్ర స్థాయే కాదు, దేశవ్యాప్తంగా కూడా, ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. కాబట్టి ఇతన్ని రాజకీయంగా ఎదుర్కోవటం కష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని భౌతికంగా ఏమైనా ఇబ్బంది చేద్దామని చెప్పేసి వెనకాల అతుత శక్తులు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమో చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు చేసే అంటే ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఇసంటి బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? కేంద్ర ఇంటెలిజెంట్ వర్గాలు కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించాయి. పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉంది, జాగ్రత్త. అందరికీ నమస్తేనండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తానని చెప్పి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయటండి. సరే, ఆ ఫోన్లు వస్తూ ఉంటే ఎవరో తాగుబోతు ఎదవలు, బేవర్స్ ఎదవలు, పని పాటలేని వాళ్ళు ఆకతాయిలుగా ఏమైనా ఫోన్ చేశారని చెప్పి కొంతవరకు అనుకున్నారండి. కానీ నెక్స్ట్ రోజు మళ్ళీ కూడా అదే నెంబర్ పై నుంచి మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆఫీస్కి మళ్ళీ ఫోన్ చేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, నోటితోని చెప్పలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ కార్యాలయానికి మళ్ళీ ఫోన్లు వస్తూ ఉంటే ఇక లాభం లేదని చెప్పేసి ఈ సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి తెలిపారటండి. తెలిపిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి హోంమంత్రి అనిత గారికి ఉన్నది మొత్తం చెప్పారటండి. చెప్పిన తర్వాత అనిత గారు వెంటనే చర్య తీసుకోవాలి, ఎవరో ఎందుకు కనుక్కోవాలని చెప్పి అనిత గారు వెంటనే సూచించిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి పోలీసు వారు ఎంక్వైరీ చేశారటండి. పోలీసు వారు ఎంక్వైరీ చేయంగా లబ్బీపేట నుంచి ఆ ఫోన్ నెంబర్ వచ్చిందని చెప్పేసి పోలీసు వారు వాళ్ళ ఎంక్వైరీలో తెలిసిందటండి. అంటే లబ్బీపేటలో ఒక యువకుడు కాల్ చేసినట్టుగా పోలీసు వారు ఎంక్వైరీలో తెలిసిందటండి. పోలీసు వారు ఆ యువకుని పట్టుకోవటం, తీసుకెళ్ళటం ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు వచ్చినాయండి. కేంద్ర ఇంటెలిజెంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద థ్రెడ్ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరికలు జారీ చేసిందండి. అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు, అసలు అది ఎవరు ఉన్నారు అనేది ఇంకా అర్థం కావట్లేదు. కానీ లేకపోతే ఆకతాయిలు ఫోన్ చేయాలన్నా కానీ అంత ధైర్యం అనేది వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి అంటే ఇదని అనుకోవచ్చు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయి ఉండి ప్రజల్లో ఇతను వెళ్ళే విధానం చూస్తూ ఉంటే, అంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొనే విధానం చూస్తూ ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటం చాలా కష్టం అనిపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే మనం ఈ మధ్యలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ అతనికి అన్యాయం ఎవరైనా చేస్తున్నట్లయితే, అక్రమంగా అడవి సంపదని ఎవరైనా తరలిస్తున్నా కానీ ఆయన ఎక్కడ కూడా ఊరుకోవట్లేదు. తెలిసిన వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నాయి ఆయన. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఎర్రచంద్రం అంటే ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ఎక్కడ కూడా ఎర్రచంద్రం అనేది స్మగ్లింగ్ చేయకుండా చూస్తుండు. అడవిలో ఉన్న సంపద అనేది బయటికి వెళ్లకుండా చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటుండు. ఈ మధ్యలో మీరు గమనించినట్లయితే కాకినాడ సెజ్ కొన్ని టన్నుల బియ్యాన్ని అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు అది ఒక సినిమా పక్కిలో జరిగినట్టు అనిపించింది. సినిమాలో మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం, ఒక్కడే వెళ్తాడు ఒక హీరో, అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతమంది హిలన్లు ఉన్నా, ఎంతమంది రౌడీలు ఉన్నా, ఎంతమంది దొంగలు ఉన్నా కానీ అతనికి ప్రాణానికి ఏమైనా అయిద్దని చెప్పేసి ఆలోచించకుండా కూడా ఆ హీరో అక్కడికి వెళ్ళి వాళ్ళ గుట్టురట్టు చేస్తూ ఉంటాడు. మనం ఇసంటి చాలా సినిమాలో చూసాం. కానీ ఇది సినిమాల వరకే పరిమితం ఉండేది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సినిమాలో ఏదో సీన్ జరుగుతున్నట్టుగా అనిపించింది నాకైతే. సేమ్ సినిమాలో క్లైమాక్స్లో జరిగే సీన్ ఎలాగైతే అనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా అనిపించింది నాకైతే. ఒక రాజకీయ నాయకుడు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, డిప్యూటీ సీఎం అయి నేనున్నా కానీ నన్ను అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా నన్ను అడిగించారు, నన్ను అక్కడక్కడే తిప్పుతున్నారు కానీ లోనకు మాత్రం నన్ను పంపించలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని పంపించకుండా అడ్డుగిస్తున్నారంటే సామాన్య మానవులు ఎవరు వెళ్తారు? పోలీస్ సిబ్బంది ఎవరు వెళ్తారు? పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళడం కష్టమే అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ప్రకారంగా అయితే. అంటే అక్కడ అక్రమంగా అంటే పవన్ కళ్యాణ్ గారు అంత అక్రమంగా జరిగే ఏదైనా సరే ఆయన ఎదుర్కొనే విధానం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఏదో కుట్రలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. రాజకీయంగా ఇతను పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా ఇతను స్థిరపడిపోతుండు. ఒక రాష్ట్ర స్థాయే కాదు, దేశవ్యాప్తంగా కూడా, ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. కాబట్టి ఇతన్ని రాజకీయంగా ఎదుర్కోవటం కష్టం. కాబట్టి
పవన్ కళ్యాణ్ గారిని భౌతికంగా ఏమైనా ఇబ్బంది చేద్దామని చెప్పేసి వెనకాల అతుత శక్తులు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమో చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు చేసే అంటే ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఇసంటి బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? కేంద్ర ఇంటెలిజెంట్ వర్గాలు కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించాయి. పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉంది, జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే చాలా కష్టమైపోతుంది కొన్ని రాజకీయ వర్గాల శక్తులకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల వాళ్ళ రాజకీయ మనుగడ అనేది దెబ్బతింటుందన్న ఉద్దేశంతో కూడా కొంతమంది ఉన్నారనుకుంటా. లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి పదే ఇసంటి కాల్స్ రావటం ఏంటి? కాల్స్ రావడానికి కారణం ఏంటి? లబ్బిపేటలో ఒక కుర్రోడు ఫోన్ చేసిందని మనం టేక్ తీసుకుంటే అసలు ఆ కుర్రోడు ఒక డిప్యూటీ సీఎంకి ఈ విధంగా బెదిరిద్దామని చెప్పే ఒక ధైర్యం రావాలి. అంత ధైర్యం ఉందంటే ఆయన వెనకాల ఎవరున్నట్టు. ఈ సందర్భంగా మీకు నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కెమెరాలు తిరిగినాయి. జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కెమెరాలు తిరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు తిరుగుతున్నాయి అని చెప్పి. అప్పుడున్న ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇలా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, ఒకసారి వీటిని పరిశీలించండి అని చెప్పిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలే. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి, అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు పెద్దగా పట్టించుకోలే. మరి అన్నీ చూస్తూ ఉంటే ఎందుకనో అనుమానం వేస్తుంది. జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ సైనికులు, జనసేన పార్టీ వీర మహిళలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిపై ఏమైనా థ్రెడ్ ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. పదే పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి ఫోన్ కాల్స్ రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అప్పుడున్న రాజకీయ పార్టీలు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది చేద్దామని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ అప్పుడు ఫలించింది. 2019లో అతను 2 చోట్ల నిలబడ్డా కానీ 2 చోట్ల కూడా ఓడిపిద్దామని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయితే మాత్రం రాజకీయంగా ఆయన ఎదగనీయకుండా చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో రకాలుగా చెడ్డ ప్రయత్నాలు కూడా చేశారు. అది ఏ విధంగా ప్యాకేజ్ ఇస్తారని, ఆ 3-4 పెళ్ళిళ్ళని అని చెప్పి, పిల్లలకే మంచి చేయనవాడు ప్రజలకే మంచి చేస్తారని చెప్పి, దత్తపుత్రుడని, ఇలా ఇక ఎన్నో రకాలుగా ఆయన్ని చిత్రహింసలు చేశారు. అంటే మాటలతోని, సూటుపోటు మాటలతోని. అయినా కానీ రాజకీయంగా ఆయన ఎదుర్కోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చేసిన విమర్శలు, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన విమర్శలు చూసినా కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని తగ్గి బయటికి వెళ్ళా. పడితే పడినాయి, తిడితే తిన్నాయి, ఏమైంది అంటే అన్నయ్యి, మనం చేసేదేదో చేసుకొని పోదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ముందరకు సాగిపోయారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం పరంగా కూడా అతన్ని ఇబ్బంది చేద్దామని చెప్పి చూశారు. ఎందుకంటే ఫస్ట్ టైం అతన్ని రాజకీయంగా దెబ్బతీస్తే ఇక మనకు ఎదురు లేదని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూసినాయి. కానీ అది ఫలితం లేకుండా పోయింది. ఒక మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆఫీసుకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెప్పి అతను బెదిరిస్తున్నాడంటే అతను వెనకాల ఎవరున్నట్టు? ఎవరు లేకపోతే ఆ యువకుడు అంత ధైర్యం చేయగలడా అనేది అనిపిస్తుంది. చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా పోయేదేం లేదండి. కాబట్టి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియో పైన ప్రత్యేకంగా మీరు ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ను కూడా తెలుపుతారని చెప్పి ఆశిస్తూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.